జగన్ గారు చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన నిమిత్తం ఏసా పథకాలు అందుకున్నారు, ఇంకేమి లోటుపాట్లు ఉన్నాయని కూటమి ప్రభుత్వ నాయకులు ఇంటింటికి గడప గడపకి ఒక సుపరిపాలన గురించి వాళ్ళు అడుగుతామంటున్నారు. ఇటుపక్కేమో ఈ రోజు నుంచి చూసుకుంటే మాజీ ప్రభుత్వ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఇంకెంత బాకీలు ఉన్నాయి, ఎంత ఇవ్వాలి ప్రజలకని వాళ్ళు చెప్తామంటున్నారు. ఈ రెండు విధానాలు ఎలా ఉన్నాయి, మీరు ఎవరిని ఆహ్వానిద్దాం అనుకుంటున్నారు? మేమైతే వైసీపీని ఆహ్వానిద్దాం అనుకుంటున్నామండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కినాక పెద్దగా చేసింది కూడా ఏం లేదండి. మా అద్దెళ్ళు అండి, మేము ఉండేది కాలనీ, వైఎస్ఆర్ కాలనీ. ఆ కరెంటు బిల్లులు వరదలు వచ్చిన కాడి నుంచి 400 వచ్చే బిల్లు, ఒక నెల 900, ఒక నెల 1300, ఒక నెల వచ్చేసరికి 1180, మళ్ళీ ఇంకో నెల 1100. మా ఇంట్లో ఉన్నాయి 2 లైట్లు 2 ఫ్యాన్లు. మరి అంత బిల్లు మరి ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలో అర్థం కావట్లా. గతంలో 2.5 యూనిట్ ఛార్జీ ఉన్నప్పుడే కాల్ చేశాయి ఈ ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం వచ్చాక 6.5 అయింది యూనిట్. మరి చూసుకుంటే ఎలా ఉందన్నా, సామాన్యుడికి ఇంత భారీగా కట్టడం సమంజసమే అంటే అద్దెలు కట్టడానికే ఇబ్బంది పడుతున్నాం. ఈ కరెంటు బిల్లు అద్దె ఉన్నంత రేట్ వస్తుందండి, అసలు పట్టించుకోవట్లేదండి. ఈ కనీసం ఈ బండి మీద వెళ్ళాలన్నా ఒక 1000 రూపాయలు జేబులో వేసుకొని వెళ్ళాలి, ఆటోలో వెళ్ళాలన్నా ఆటో వాళ్ళు కేసులు అడ్డగోలుగా. అసలు 5 సంవత్సరాల్లో ఎప్పుడు చూడాల బండి ఆపిన వాళ్ళు లేరండి. మరి ఇలాగైతే మేము సామాన్య ప్రజలు ఎట్ట బతుకుతారండి? 15వ తారీఖు ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని మళ్ళీ పెట్టారు. మరి ఇది చూసుకుంటేనేమో ఇటు ఆటో కార్మికులు అసలుకి ఇంత కష్ట నష్టాలు, ఆటో ఫైనాన్సులు, ఇవన్నీ కేసులు ఈ నిమిత్తం సిగ్నల్ జంపులనే వేస్తున్నారు సగం. ఇవన్నీ కట్టుకుంటూ ఉంటారు పాపం. మరి ఇటు ఒక ఉపాధి కోల్పోతున్నట్టే కదా ఈ విధానం. అసలు వీళ్ళు దోచుకోవటం ఎక్కువైపోతుంది అన్న, వీళ్ళు ఇవ్వటమేమో కానీ దోచుకోవటం ఎక్కువైపోతుంది. ఇప్పుడు 6లో మరి చెప్పినట్టుగా మిగతా పథకాలు ఏమన్నా ఎలిజిబిలిటీ ఉందా? ఈ తల్లికి వందనం ఇవ్వాలండి అని చెప్తున్నారు. ఏం లేదండి, ఏం లేదండి. మా పిల్ల గత ప్రభుత్వంలో నర్సు చదివేసిందండి. వచ్చిన పథకాల మూలం నర్సు చదివించుకున్నా ఎట్లా కొట్ట. ఈ పిల్లకి ఈ సంవత్సరం నుంచి కాలేజీ నుంచి ఫీజులు కట్టమని గోల్ చేస్తున్నారు. డిగ్రీ చదువుతుంది మా అమ్మాయి. మరి ఇలాగ ఉంటే మేము ఎలా బతకాలండి? గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. ఏదన్నా కావాలన్నా లోటుపాట్లు ఉన్నా వాళ్ళకి అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు సచివాలయంకి వెళ్తున్నారు, ఎక్కడ ఉందా ఆ విధానం? బాగుందా? అక్కడ ఏమన్నా రెస్పాన్స్ ఉందా? ఏమన్నా సమస్య? అస్సలు రెస్పాన్స్ లేదండి, సమాధానమే లేదండి. అసలు సమాధానం అనేదే లేదు. ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ నెంబర్ 1 అండి అది. అసలు ఇంతకుముందు ఎప్పుడు చూడాల. ఎప్పుడు తాలూకా ఆఫీసులకు వెళ్ళటం, అక్కడ పడిగాపులు కాయటం, వాళ్ళు చెప్తే ఇది లేదని అక్కడ పంపించటం, ఇక్కడ పంపించటం, నానా తంటాలు పెట్టారండి. ఆ వాలంటరీ వ్యవస్థ వచ్చినాక మా పిల్లల సర్టిఫికేట్లే కానీ, వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషనే కానీ, గవర్నమెంట్ పథకాలే కానీ అసలు నెంబర్ 1గా ఉన్నాయి అన్న. జగన్ గారు మళ్ళీ జనంలోకి వస్తాను, ఎలక్షన్స్ కంటే ముందే పాదయాత్రలు చేస్తాను, ఈ లోపల ఏ సమస్య ఉన్నా జనాలు కలుస్తున్నారు. చూశారు నెల్లూరు పర్యటనకు అడ్డంకుల వల్ల ఆగిపోయింది అది. ఏదైతే హెలికాప్టర్ ల్యాండింగ్ కానివ్వండి, క్యాన్వాయ్కి పర్మిషన్ ఇవ్వలేదు, గతంలో సింగయ్య అనే వ్యక్తి చనిపోయారని చెప్పి. మరి ఎలా ఉంది, ఎంతవరకు అణచిపెడతారు ఆయన్ని? చూసుకున్నట్లయితే పారదర్శకంగా అప్పుడు అమలు అయినాయా పథకాలు ఇప్పుడు అవుతుంది? ఇప్పుడు ఈ గవర్నమెంట్లో పథకాలు అమలు అవ్వండి. ఎంతసేపు వాళ్ళు ఉన్న పథకాలను తీసేయాలన్న ఆలోచనలు తప్ప జనాలకి చేద్దామన్న ఈ టీడీపీ గవర్నమెంట్లో ఎక్కడ చూడాల. ఇక్కడ కనీసం ఈ మధ్యకాలంలో బ్లేడ్ బ్యాచ్ కానీ, గంజాయి బ్యాచ్ కానీ, వీళ్ళ గొడవలు ఎక్కువైపోతున్నాయి. చూసుకున్నట్లయితే పక్కన గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేగా రిలీజ్ అయ్యారు నిన్న వల్లభనేని వంశీ గారు. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా ఎన్నో సంక్షేమాలు చేస్తున్నారు కదా అక్కడ, మీ అభిప్రాయం? వల్లభనేని వంశీ గారు నెంబర్ 1 అండి. ఎవరన్నా పేదవాళ్ళు చనిపోయారని తెలిస్తే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వెళ్ళి వాళ్ళకి కనీసం ఒక 100 కేజీలు బియ్యం కానీ, ఒక 20-30 వేలు మట్టి ఖర్చులకు కానీ, అసలు ఎంతైనా కానీ మట్టి ఖర్చులో లేకపోతే ఆ రోజు భోజనాల్లో వెళ్ళి పరామర్శించి పలకరించి నేను ఉన్నానని చెప్పొస్తానండి. నెంబర్ 1గా ఆయన ఇప్పుడు గతంలో ఆయన టీడీపీ అని కాదండి, వ్యక్తిగతంగా ఆయన చాలా మంచోడండి. ఆయన చాలా వ్యక్తిగతంగా చాలా నెంబర్ 1 పర్సన్. మరి అలాంటి మనిషిని తీసుకెళ్ళి జైల్లో ఉంచారంటే అది చాలా అవమానకరం, బాధాకరం. దాదాపు అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చింది. ఈ కేసులో బెయిల్ వస్తున్నాయని మరీ కేసులు పెట్టారు కానీ అక్కడ నిరూపణలు ఏమీ లేవు, సాక్ష్యాలు లేవు. చూసుకున్నట్లయితే దానివల్ల బెయిల్ గ్రాంట్ అయ్యింది. ఎలా ఉంది సార్? మరి చూసుకుంటే అక్కడ నిబద్ధతగా చేసింది ఆయనే కదా. మరి చూసుకుంటే ఎక్కడా కూడా పారదర్శకంగా లేదు కదా కేసులు కూడా. సార్ వీళ్ళకి నిజంగా పరిపాలన విధానంలో పోలీసులు వ్యవహరించే పనితీరులో చెప్పాలంటే పాతయి కనీసం టీడీపీ గవర్నమెంట్లో చాలా కేసులు ఉన్నాయండి. ముఖ్యంగా ఓటు నోటు కేసు ఉందండి. వీలైతే దాన్ని పట్టుకొని ఆయన ఏమనండి లోపల. అది అంత పెద్ద గవర్నమెంట్ నాశనం చేసిన కేసు అది.
చూసుకున్నట్లయితే పాదయాత్రలో జగన్ గారు ఉంటున్నారు, యువ నాయకులకి కూడా ఉత్తేజకరంగా వాళ్ళ నాయకులుగా మారమంటున్నారు. ఇటుపక్క చూసుకుంటే మరొకసారి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టండి, మాజీ ప్రభుత్వ నాయకులు వచ్చి మీ ఇష్యూ సాల్వ్ చేస్తారని జగన్ గారు అంటున్నారు. ఈ కొత్త విధానం బాగుంటుందా? ఏమంటే అధికారం ఉందని వీళ్ళు బెదిరించి చేస్తున్నారు కానీ అసలు కేసు ఎమ్మడి కేసు ఏంటంటే మనిషి అనుకున్నారా లేకపోతే ఒక మిషన్ అనుకున్నారా? అసలు మనిషి బతకడానికి అవకాశం ఇస్తున్నారా? అంటే పట్టుకుంటామంటున్నారుగా, ఈ 4 years ఎన్ని పెట్టినా మేము భరిస్తాము, మేము వచ్చాక తిరిగిస్తామంటున్నారు. లేదండి, అదైతే కరెక్ట్ కాదు. వీలైతే ఏమన్నా పిల్లలకి చదువులు కానీ వాళ్ళకి ఏమన్నా కావాల్సిన వసతులు కానీ ఏమన్నా ఇవ్వమనండి. ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కులు ఇవి కాదండి. జనాలు అసలు పేదవాళ్ళు చదువులు లేక గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజీలు ఎక్కువైపోయినాయి, ఫీజులు కట్టలేక అల్లాడిపోతుంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ప్రతి పేదోడు వెళ్ళాడండి. ప్రతి పేదోడు ఎవరేమనుకున్నా కానీ ప్రతి పేదోడు వెళ్ళి చదువుకున్నాడు, ఒక దారికి వచ్చారు. ఆ గవర్నమెంట్లో నా పిల్లలు నర్సుని చదివించుకున్నాను అండి, నర్సు చదివించుకున్నాను. భవిష్యత్తు ఉందన్న. చూస్తే మరొక పక్క అమరావతి పోలవరం పై నమ్మకాలు అయితే సన్నగిలుతున్నాయి జనాలకి. సంవత్సర పరిపాలన అయిపోయింది, ఇంకా ఆ కంపలు నరకడం, ఆ తోడుకున్న నీళ్లు తోడటమే తప్ప అక్కడ ఏం జరగట్లేదు అంటారు. ఏమండి, ఆయన అమరావతి కడతాననే పెద్ద స్క్రిప్ట్ రెడీ చేసి ఎన్నో కోట్లు నష్టం చేశాడు కట్టక ముందే. అంతకుముందు ప్రభుత్వంలో కడతానని ఏదో పిల్లర్ వేసాడు, అది చేశాడు. జనాల దగ్గర ఏదో ఫండ్ వసూలు చేశాడు, అది చేశాడు. ఆయన అంతా ఇప్పుడు ఈయన జగన్ చాక అయితే బాబు బోకండి అనకూడదు కానీ మరి పెద్ద మనిషి ఆయన. జనాలకు చేయమనండి ఏమన్నా చేసి. ఈ ఎంతసేపు అరెస్టులు ఈ కాదండి, ఈ అరెస్టులు కాదు, జనాలు చేయమనండి. చచ్చిపోతున్నారు ఇల్లు లేక, కరెంటు బిల్లులు భయంకరంగా దోచుకున్నారు. కరెంటు బిల్లులు దాని గురించి ఆలోచించమనండి. పేదవాళ్ళు చదువుకోలేకపోతున్నారు, చదువుకు సంబంధించి ఏదైనా చేత అయితే చేయమనండి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, డిఎస్సి ఉంది, నిరుద్యోగ భృతి ఉంది, ఒక పక్క ఆడబిడ్డల నిధి ఇవ్వాలి. డిఎస్సి ఉద్యోగాల కోసం యూట్యూబ్లో ఒక అమ్మాయి ఏడుస్తుంది, నమ్మి ఓట్లు వేసాము, మమ్మల్ని ఎంత మోసం చేశారు, చదువుకొని ఉపయోగం లేకుండా పోతుందని. అసలు దండం పెట్టి యూట్యూబ్లో చూసా ఒక అమ్మాయి చదువుకొని ఏడుస్తుంది, చదువుకొని ఉద్యోగాలు లేక. ఉన్న ఉద్యోగాలే ఈయన తీసేస్తుంటే ఇక జనాలు చదువుకోవడానికి ఏమి ఇంట్రెస్ట్ చూపిస్తారండి? అంతేకాకుండా వివేకానంద ప్రజల్లో రోడ్ ప్లేట్ అన్నిట్లు కూడా 100% డెవలప్మెంట్ చేస్తారని గ్యారంటీగా హామీ ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి తరఫున. అలాగే నారా లోకేష్ గారు కూడా కొద్దిగా ఆయన మాత్రం కొద్దిగా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కొన్ని చిన్న చిన్న లోపాలు చేస్తున్నాయి, ఆ లోపాలు సరి చేసుకుంటే నారా లోకేష్ గారు కూడా పర్వాలేదు. అదేనండి. ప్రభుత్వం సంవత్సర పరిపాలన ఎలా ఉంది, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? నాకు పేరు రఘు అండి, విజయవాడ రామకృష్ణాపురంలో ఉంటుంటాను. అయితే నాకు వినికిడి ప్రాబ్లం ఎక్కువ ఉంది. సమాజంలో తిరగాలంటే అన్ని సౌకర్యాలు సరిగ్గా ఉంటాయి, కానీ వినికిడి ప్రాబ్లం వల్ల ఏమీ చేయలేకపోతే వచ్చిన గవర్నమెంట్ కొద్దీ వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా పై ఉద్యోగం చేసి విదేశాలకి ఎక్కడికైనా పోతే వాళ్ళకి జిఎస్టీ ట్యాక్స్ వస్తుంది. ఆ జిఎస్టీ ట్యాక్స్ వల్ల వాళ్ళ ఇంట్లో కుటుంబాలకి వచ్చే ఇది పోతుంది. పోయటం వల్ల ఆ జిఎస్టీ ట్యాక్స్ వల్ల ఇచ్చేస్తున్నారు. అది కొంచెం ఇచ్చేయమంటే బాగుంటుంది. అప్లై చేసుకున్నారా? పెన్షన్కి ఏమైనా అప్లై చేసాం, కానీ జిఎస్టీ ట్యాక్స్ ఉందని చెప్పి చేయట్లేదు. వినికిడి ప్రాబ్లం పెన్షన్ కూడా రావట్లేదు. గవర్నమెంట్ నుంచి ఏమైనా సర్టిఫికేట్ తెచ్చుకున్నారా ఇట్లా ప్రాబ్లం ఉందని? గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ కూడా ఉంది, కానీ ఒక కుటుంబంలో విదేశాలకు వెళ్ళండి సార్ 2 సంవత్సరాల కోసం. ఆ వినికిడి ప్రాబ్లం పీకేశారు, పెన్షన్ కోసం లాగేశారు. పెన్షన్ ప్రభుత్వాలు వస్తున్నాయి తప్ప పెన్షన్ ఉంటుందా? గత ప్రభుత్వంలో ఏమైనా వచ్చిందో అప్పుడు కూడా ఇదే ఇబ్బంది రావట్లేదు. మరి ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో కానీ ఈ సేవలు అడిగితే ఏం చెప్తున్నారు? ఏమి చెప్పలేకపోతున్నాం. మరి మళ్ళీ స్పందన అలాంటి కార్యక్రమాలు పెట్టారా? మీ కంప్లైంట్ తీసుకెళ్ళి స్పందన ప్రోగ్రామ్ ఉంది కదా, అప్పుడు వినికిడి ప్రాబ్లం వినికిడి ఇచ్చారు, బాగానే ఉంది. 2 ఫోటోలు తీసుకున్నారు, బాగానే ఉంది. వినికిడి ప్రాబ్లం వల్ల చదువుకి ఏమన్నా గుర్తింపు ఏమైనా వస్తుంది ఆశ, ఏమైనా వస్తుందేమో పెన్షన్ వస్తుందేమో ఆశ, అది రావట్లేదు అండి.
నమస్తే సార్. చూసుకున్నట్లయితే ఎలా అనిపించింది సంవత్సరం కూటమి ప్రభుత్వ పరిపాలన? నిన్నటి నుంచి కూడా చూసుకున్నట్లయితే వీళ్ళు కొత్త విధానం స్టార్ట్ చేశారు. సంవత్సర పరిపాలన మన జూన్ 12తో అవడంతో వీళ్ళు ఏమంటున్నారు అంటే గడప గడపకి వెళ్ళి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇన్నాళ్ళు ఆర్థిక వ్యవస్థ లోటుపాట్లతో ఉంది, దీన్ని లైన్లో పెట్టడానికి ఎంత సమయం పట్టింది, ఇచ్చిన సంక్షేమంలో ఈ 6 పథకాలు అమలుకు కూడా ఎంత కృషి చేశాము, ఫస్ట్ 3 ఇచ్చాము, వీటికి ఎలా ఉందంటున్నారు? ఇది చెప్పాలంటే కుటుంబ ప్రభుత్వం ఈ 6 పథకాల్లో కనీసం మ్యాక్సిమం ఒక 5 పథకాలు ఇంప్లిమెంట్ చేసింది. ఇంకో 2 ఏంటంటే మనకి ఉద్యోగ నివృత్తి ఒకటి చేయాలి. తర్వాత మనకి ఆగస్టుకి 15 కూడా మహిళా ఫ్రీ బస్సు సర్వీస్ కూడా చేస్తానని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్ట్ చేశారు. మిగతా అంటే ఇప్పుడు వాళ్ళకి కంపేర్ చేసి వీళ్ళు కంపేర్ చేస్తానంటే వాళ్ళు ఇచ్చిన ఆమెను మేనిఫెస్టో చేయమని అంటే వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చేయవచ్చు. కానీ వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మద్యం నిషేధం చేస్తానన్నాడు, చేయలేదు. మనకి పిఆర్సీ తీసుకొస్తానన్నాడు, చేయలేదు. ఇప్పుడు ఏది అది కంపేర్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళు ప్రతి విషయాన్ని అడిగినా కూడా వాళ్ళు ఒకటే చెప్తారు, ఇప్పుడు మీరు మేనిఫెస్టో చేయండి, మీరు చేయండి. వాళ్ళు ఏం అమలు చేశారు, మీరు అమలు చేశారు. ఇచ్చిన హామీల్లో దాదాపు 90% వీళ్ళు చేసినట్టు లెక్క అది. వాళ్ళు ఇచ్చిన దాంట్లో కనీసం 736 మేనిఫెస్టో చెప్పారు వాళ్ళకి. దాంట్లో కనీసం వాడు కనీసం 50% కూడా చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఒక పక్క మాజీ ప్రభుత్వాలు, ఒక పక్క కూటమి ప్రభుత్వాలు రెండు రావడంతో ప్రజలు ఆహ్వానిస్తారు ఇద్దరిని. ఒక విధంగా చెప్పాలంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా ఇంప్లిమెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు రాజధాని కానీ పోలవరంగా కానీ ఇంప్లిమెంట్ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మీద వాళ్ళ దాంట్లో అంటే 2 కూడా నిర్లక్ష్యం చేశారు. రాజధాని నాడు 3 రాజధాని చెప్పేసి వాళ్ళ ఇంటి చేశాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా ఇంట్లో కూర్చొని పరిపాలన చేశాడు ఆయన. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఎవరైనా నమ్ముతాడండి? ఎలా ఉంది సార్? చూసుకుంటే నిన్న చూశారు వార్తల్లో కూడా ఈ గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేకి బెయిల్ రావడం జరిగింది వల్లభనేని వంశీ గారికి. గతంలో ఎన్నో కేసులతో లోపలికి వెళ్ళారు, మళ్ళీ ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు. ఏదైతే రెడ్ బుక్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా? ఖచ్చితంగా తప్పకుండా ఉండదు సార్. ఇప్పుడు బెయిల్ అనేది ఇప్పుడు ఇన్ని రాళ్ళలో మనం ఒకేసారి ఉంచాలన్నా కూడా గవర్నమెంట్ అంటే కోర్టుకి వీళ్ళకి ఎంత ఇచ్చేస్తాం, బ్యాక్ ఎండ్ ఎవరు ఉన్నారో తెలియదు, కానీ వీళ్ళు బయటకు వస్తున్నారు. కానీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కేసు అనేది కంటిన్యూ ఉంటుంది కదా, మళ్ళీ లోపలికి వెళ్తుంటారు వస్తుంటారు జనరల్. ఇప్పుడు అది ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా దానికి దిశానిర్దేశం చేస్తున్నారు జగన్ గారు. నేను ప్రజల్లో ఉంటాను, ప్రజా సమస్యలపైన ఒక ఫోన్తో ఫోటో తీసి పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, మేము ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తామంటున్నారు. ప్రభుత్వం వాళ్ళది ప్రెసెంట్ ఫామ్లో లేదు కదా, అయినా కూడా సమస్యలు తీర్చగలుగుతారు. అది యాక్చువల్గా ఏం చెప్పాలంటే ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఏది పరదాలు కట్టుకుంటూ వెయిట్ చేసుకుంటూ మనకి చెట్లు నరుకుంటూ చేసుకుంటూ చేసేళ్ళాడు. ఇప్పుడు జనాలకు వస్తాడనేది హాస్పిటల్ తప్ప ఆయన వస్తాడని 99% నమ్మకం లేదు సార్ ఎవరికి కూడా. తప్పకుండా మనకి ఆడు వచ్చిన మనగాడు ఏదైనా ఎంప్లాయ్ వాళ్ళంటే కార్యకర్తలకు ఏదో మెసేజ్ పంపించేస్తాడు, ఈయనేమో బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటాడు. ఈయన వస్తాడనేది 99% ఎవరికి నమ్మకం లేదు సార్. గురించి కూడా వండుకైనా సరైన సమాధానం చెప్పలేడు ఆయన. అది పక్కన మెయిన్. ఇప్పుడు వచ్చినా అడిగిన ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు? ఆ మేనిఫెస్టోలో పెట్టాను అంటున్నాడు, రీకాల్ చేస్తా అంటున్నాడు, దాంట్లో ఎన్నో అమలు చేస్తాడు. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు అడుగుతారు కదా, ఇప్పుడు ప్రజలు కూడా మమ్మల్ని ఇప్పుడు మేమే క్వశ్చన్ చేస్తామండి. ఇప్పుడు వాడు రావాలి కానీ మేము క్వశ్చన్ రెడీగా ఉన్నాం. పాదయాత్రకు సిద్ధం అవుతాను ఎలక్షన్స్కి ముందు అంటున్నారు. జమిలీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? జమిలీ ఎన్నికలు ఏముంటుందా పార్లమెంట్లో? ఏం లేదు సార్. జమిలీ ఎన్నికలు అంటే వాళ్ళకి అంటే పార్లమెంట్కి కొంత ఖర్చు తగ్గడానికి జమిలీ బెస్ట్. జమిలీ రావడం కూడా మంచిదే, కానీ జమిలీ ఎన్నికలు వచ్చినంత మాత్రాన్ని వీడికి దీనికి సంబంధం ఉండదు సార్. వాడికి చూసుకుంటే ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతికి కూడా కసరత్తు చేస్తున్నారు. ఇటుపక్క చూసుకుంటే ఆడబిడ్డ నిధికి కూడా మార్గదర్శకాలు వదిలేరు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కటి పథకం కంప్లీట్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అది కుటుంబ ప్రభుత్వం. అదే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకేసారి అని చెప్పి ఆయన అధికారంలో ఇచ్చిన ఎన్నికల పథకాలు అమలు చేసుకుంటూ వచ్చాడు ఆయన. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక టైం అనేది ఉంటుంది కదా, పీరియడ్ వాళ్ళు చేసుకుంటూ రావాలి. ఒక టైం ఇస్తే వాళ్ళు చేస్తారు. చేయని పక్షంలో నువ్వు అప్పుడు మాట్లాడవచ్చు. వాడు చేసిన దానికి మనకని అసలే అమలు కావట్లేదని చెప్పేసి నేను చెప్పే పదార్థాలు ఎవరైనా నమ్మరండి. ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉంటున్నారు. మొన్న ఒక చెప్పులు తయారు చేసే వ్యక్తికి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. మనం కూడా వీడియోలు అన్నీ చూసాం సార్. ఇటు పక్క చూసుకుంటేనేమో 1వ తారీఖు పెన్షన్ విధానం కూడా ఫాస్ట్గా ఉందా? ఫాస్ట్ ఉంది. పెన్షన్ విధానం 10 తారీఖులు ఇస్తున్నారు, జీతాలు కూడా 10 తారీఖు వస్తున్నాయి. ఎవరు కూడా అది కనీసం ఇచ్చేయట్లేదు కంప్లైంట్. కానీ ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారు ప్రజల్లో తీరడం లేదు. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఇప్పుడు కనీసం వాడైనా 3,000 ఇప్పుడు 2,500 3,000 పెంచడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. అదే పెన్షన్ ఇప్పుడు మన ఈయనంటే వచ్చిన కనీసం ఏమంటే 4,000 రూపాయలు చేశాడు. ఇప్పుడు వాళ్ళు అది ఇప్పుడు
అవును సార్, 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది. పోలవరం అమరావతి ఫోకస్ చేస్తున్నారు ఎక్కువ శాతం. ఈ పనులు కనుక త్వరితగతిన పూర్తి అయితే ఒక 20-30% అన్న అవజేస్తే రేపు కంపెనీలు రావడానికి ఆస్కారం ఉంటుందంటున్నారు. తప్పకుండా సార్. ఇప్పుడు పోలవరం 2027 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది తప్పకుండా చేయొచ్చు, అయిపోతుండే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు 72% పనులు చేసిన తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు కనీసం 3% కూడా చేయలేదు. ఇప్పుడు కంపల్సరీగా 80% చేస్తారు. ఎందుకంటే హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.